బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన విజయవాడ సిపి ఆఫీసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ అధికారులు. ఇక వైసీపీ హయాంలో 30,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, విజయసాయిరెడ్డికి లిక్కర్ స్కామ్ లో ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. దీంట్లో ఇప్పటికే ఈ రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరి మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు చోట్ల సోదాలు కూడా చేపట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి తాజాగా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం ద్వారా ఎవరైతే దీంట్లో కీలక సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్పేసి సిఐడి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే సిట్ దర్యాప్తు బృందము రాజశేఖర్కి సంబంధించినటువంటి ఏవైతే హైదరాబాద్ లో 15 చోట్ల ఆయనకు సోదాలు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఆయన పెట్టుబడులు పెట్టారనే దాన్ని దృష్టి పెట్టడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన కూతురికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సినిమాల్లో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విజయసాయిరెడ్డిని కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్స్ కూడా చెక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. విజయసాయిరెడ్డి దానికి సంబంధించినటువంటి సిట్ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. తద్వారా కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో పాటు ముఖ్యమైన పదవులు అనుభవించిన వారు ఈ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద నోటీసులు జారీ చేయడము ఆయనని కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి మీద దృష్టి పెట్టడం అయితే కనుక తాజాగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన బంధువుల మీద అంటే ఆయన అల్లులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు కేసులో నిందితులుగా ఉంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆయనకు నోటీసులు అందుకోవడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. విజయ్, అంటే ఈ కేసు ఈ స్కామ్ కు సంబంధించి ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతం నుంచి కూడా టీడీపీ దీనిపైన ఆరోపిస్తూ వస్తుంది. ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా? రాను ఇది జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రం ఎక్కుపెట్టినట్టుగా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే వరుస క్రమంలో ఇప్పుడు ఎందుకైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పుడు నోటీసులు పెట్టడము, ఆయన పరారీలో ఉండడము, ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద దృష్టి పెట్టడము, పలు చోట్ల సోదాలు చేయడం జరిగింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి అంతకుముందు మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం, వీటన్నిటిని చూస్తే గనక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. టోటల్గా మరికొందరి మెడకైతే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అయితే మటుకు చెప్పక తప్పదు. అంటే విజయన్, వైసీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ ఈయన కూడా రాజీనామా చేశారు వైసీపీకి. సో ఇది దానికి వైసీపీకి ఒక ఎంత ఎదురు దెబ్బ అనుకోవచ్చా ఈ విషయంలో, ఈ స్కామ్ విషయంలో ఆయనకి నోటీసులు అందించడం? విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనను వ్యతిరేకించే వారితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే విషయం కూడా కొంత బయట చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి వైఎస్ షర్మిలమ్మను కలవడము, ఆమెతో మాట్లాడము, ఆమెకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రెస్ మీట్ల వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదు, అక్కడ వాళ్ళు చెబితే తాను వచ్చి అక్కడ చిలక పలుకులు పలికానని చెప్పడం, ఇవన్నీ చూస్తే విజయసాయిరెడ్డి నుంచి మరికొంత సమాచారం వస్తుందన్నటువంటి ఆశతో సిట్ బృందం ఉంది. కాబట్టి ఆయన నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలోగా ఆయనను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. విజయసాయిరెడ్డి నుంచి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి సిట్ బృందము ఆశాభావంతో ఉంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.